ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పుకుంటున్నారు తప్ప అతనికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. సంపద సృష్టికర్త అని చెప్పుకుంటారు గాని ఇక్కడ చూస్తే మెడికల్ కాలేజ్ విషయంలో సంపదను అమ్మేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఒకేసారి చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టిస్తే ఆ మెడికల్ కాలేజీలను అమ్మేద్దామనుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చరిత్రహీనుడిగా నిలిచిపోయిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల్లో ఎవరిని అడిగినా చెప్తారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే పేదలకు ఉచిత వైద్యం అందుతాదా, లేదా ప్రైవేట్ పరం చేస్తే ఉచిత వైద్యం అందుతాదా, ఏ విధంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అని ప్రజలందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు కోట్లు అందులో మదుపు పెట్టి వాళ్ళు ఉచితంగా ప్రజలకు ఎందుకు వైద్యం అందిస్తారు? అది సామాన్యుడికైనా అర్థమైన విషయం. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదా? అంటే అతనికి తెలిసి కూడా ఈ విధంగా తన సొంత మనుషులకి లబ్ధి చేకూర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పరిస్థితి అర్థమవుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రజలైతే ఖచ్చితంగా శిక్షిస్తారు, క్షమించరని తెలియజేస్తూ ఉన్నాను.